ఈ పర్టికులర్ స్టేజ్లో ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని అపోజ్ చేయడం జరిగింది. ఫ్యాక్చువల్లీ ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని సమన్స్ను గౌరవించి ఈయన పోవడం కానీ లేకపోతే వాళ్ళకు కోఆపరేట్ చేయడం కానీ ఈయన ఎప్పుడు చేయలేదు. ఆల్మోస్ట్ రిజిస్టర్ అయిన డేట్ నుంచి అంటే 1 జూలై దాకా ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అవైలబుల్ లేరు. ఆయన ఎక్కడున్నాడో కూడా చెప్పకుండా ఒక లెటర్ పంపించాడు. కాబట్టి ఈయన ఎప్పుడు కూడా ఇవేడింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు. కాబట్టి ఇవ్వడం ఈ పర్టికులర్ టైంలో ఆయన రోల్ను ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో సబబు కాదు అని అభ్యర్థించడం జరిగింది. రెండవదేమో ఈయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి బయటకు వస్తే ఈయన విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పాసిబిలిటీ ఉన్నది. దానివల్ల ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్ అయిందని ఒకటి అయితే జడ్జిమెంట్ చెప్పారో సంజయ్ చంద్ర సుప్రీంకోర్టు జడ్జిమెంటు. ఆ జడ్జిమెంట్లోనే బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కోర్టు యొక్క డిస్క్రిషను బేసింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అని చెప్పడం జరిగింది. ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి లీగల్లీ కూడా ఈ పర్టికులర్ స్టేజ్లో ఆయనకు బెయిల్ ఇవ్వడం సబబు కాదు అని అభ్యర్థించారు. ఈరోజు సండ్ర వెంకట వీరయ్య గారి తరఫున వేసిన బెయిల్ అప్లికేషను హీరింగ్కి కోర్టులో ఉన్నది. అది మా తరఫున వాదనలు కోర్టు వారికి వినిపించాం. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాదనలు వినిపించారు. వాటి మీద ఇరు వాదనల తరఫున వాదనలు విన్న తర్వాత కోర్టు వారు రేపటికి 14వ తారీఖుకి ఆర్డర్స్ చెప్పడానికి